కాంగ్రెస్ విజయోత్సవ ప్రచార కంటే జనాలు నెత్తి మీద అచ్చింతలేస్తున్న ప్రచారమే ఎక్కువైతుంది కదా. ఏడాదిలా పాలనలు ఎట్లా ఎలిగిపోతుందో చూడురి అని బండ్లు పెట్టి ఊర్ల పొంటి పోయి ప్రచారం చేయిస్తుంది సర్కారు. ఇక ప్రచార బండ్లను చూస్తేనే జనం భగ్గుమనే కథ అవుతుంది. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైందా ఎట్లా? ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో ఎరకబట్టి పొట్టు పొట్టు తిడుతున్నట్టుండ్రు అని అంటుర్రు అంతా. విజయోత్సవ సంబరాలని ఊరుకూరికి ఏ ప్రచార బండి పోయినా బగబగ మండిపోయి ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్లే మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీ కోటేసి రైతు బంధు రాకుట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు చక్కగిస్తలేరు. ఏందికో సెలింది మీ సర్కార్ వచ్చినాక ఇంకా మేము అడ్డం పొడుగు వడావు చేసినామని బండ్లేసుకొని ప్రచారం చేసుకుంటూ వస్తుండ్రా ఊర్ల పొంటి అని జనము ఎత్తి 7 దోషుల మన్ను పోస్తుండ్రు. కోట్ల రూపాయలు పోతున్నాయి. ఖచ్చితంగా బస్సు మంచిగా చూసిండ్రా ఇడ తిడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండిపడుతుండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా ఏడికి పోయినా గివే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుతుడుకుతుండ్రు. ఏ సర్కార్కైనా ఇంత వ్యతిరేకత వచ్చేందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ మన రేవంత్ వారి పాలనల ఏడాది లోపే వచ్చేసిందంటే అంత గొప్పగా వెళ్ళిపోతుందని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసిర్రా. అంటే ఎన్నో ఓ తాన అయ్యేది ఇంకెన్నో తాన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆగో అచ్చం అదాని దెబ్బకు అసొంటి మస్తు అవుతున్నాయి. పాలిటిక్స్ పగలు పక్కకు పెట్టి ఆంధ్రాను అమరావతిని అభివృద్ధి చేద్దామని ముంగటికి పోతున్న కూటమి సర్కార్కు లేటెస్ట్ గా 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకే ఎసరొచ్చిందట పాపం. ఆదాని మీద అమెరికాల కేసు అవుడేమో గానీ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పంచాదుల కొత్త పాయింట్ దొరికినట్టు అయిపోయింది. తెలంగాణలో కార్ పార్టీలు గట్టిగానే అరుచుకునే వరకలా ఆదాని స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్ల చందా అని వెనకకి ఇచ్చేస్తున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ 100 కోట్లు కాదు, దావోస్ లో ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల మాట ఏంది మరి అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే అడుగుతున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఏపీలో కూటమి సర్కార్కు పెద్ద దెబ్బనే పడ్డది. పోరి సౌర విద్యుత్ ఒప్పందాల మీద అప్పట్లో పంక పార్టీ పవర్లుండగా ఆదానితోని ఒప్పందాలనే వరకలా ఇదే సైకిల్ పార్టీ తరపున చంద్రాలు సార్ చంద్ర నిప్పులు గుప్పించిండు. కానీ సర్కార్ మారి వాళ్ళ పార్టీ పవర్లకు వచ్చినాక అమరావతికి వెళ్ళి పెట్టుబడులు పెడుతేందుకు ఆదాని ముంగట్టుకొచ్చి ఆయన ప్రతినిధులు బాబును కలిసి మాట ముచ్చటగా అనిచ్చారు. దగ్గర 70,000 కోట్లు పెట్టుబడులు పెడతామన్నారు. దాంతో బాబు కూడా సరే అనే వరకలా ఆగు అప్పుడేమో పంక పార్టీకి వంకలు పెట్టి తిట్టిపోసి ఇప్పుడు మళ్ళా ఇదేందని కూటమి సర్కార్ను ఘాటు మాటలు అన్నారు మస్తు మంది. కానీ రాజకీయాలు కాదు, ఇప్పుడు ఆంధ్ర అన్ని తీర్ల అభివృద్ధి అవడం ముఖ్యం. పెట్టుబడులకే పెద్ద పీట అని చెప్పి ఒప్పందాలు చేసుకునే తందుకే చూస్తున్న వార్తలు వచ్చినాయి. కానీ ఇంతనే ఆదాని మీద లంచం ఆరోపణలు వచ్చే వరకలా బాబుకు బాధ వచ్చి పడ్డది. ఇంకా నేను ఒప్పందాలు చేసుకోలే కాబట్టి బయటపడ్డారు. కొన్ని ప్రాజెక్టుల ముచ్చట కింద నెల కిందటనే ఆదాని గ్రూప్ కంపెనీలతో కూటమి సర్కార్ మీటింగులు పెట్టింది. అవి గిట్లా అప్పుడే పట్టాలెక్కినుంటే ఇప్పుడు చంద్రాలకు గండం తప్పకపోయేది. కానీ అన్ని లెక్క చూస్తే 70,000 1,00,000 కోట్ల పెట్టుబడులు పోయినట్టే. కానీ మరి ఏం చేస్తాడు? ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేటట్టు లేదు. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపు ఆదాని కేసు సీరియస్ అవుతున్నా కొద్ది తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ లా ఇంకెన్ని కొత్త పంచాయతీలకు పరదలేస్తాయో, ఎన్ని పెట్టుబడులకు ఎసరొస్తుందో చూడాలిగా.